ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం వచ్చినట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఇక్కడ అర్హత లేని రూతుకు మరి దేవుని యొక్క కృప అనేది దొరకడం అనేది జరిగింది. ఎందుకంటే రూతు తనను తాను పరదేశిని, అన్యురాలును అని పిలుచుకుంటుంది. ఆనాటి సమాజంలో ఆమెకు ఎలాంటి హక్కులు గాని రక్షణ గాని లేవు. బోయాజు చేనులోనికి ఆమె కేవలం దయ కోసం మాత్రమే వచ్చింది. అంటే కృప అంటేనే అర్హత లేని మనకు దొరికి దేవుని బహుమానం. రూతు బోయాజు పొలంలో పడిపోయి గింజలను ఏరుకోవడానికి వస్తే బోయాజు ఆమెకు కావలసిన దానికంటే ఎక్కువనే ఇచ్చాడు. మనం కూడా ఒకప్పుడు దేవుని రాజ్యానికి పరదేశులమే, కానీ దేవుడు తన కృప చేత మనల్ని ఎంతగానో ఆయన స్వీకరించాడు. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను. రూతు నయోమికి చేసిన సేవ గాని ప్రేమ గాని ఎవరికీ తెలియదనుకుంది, కానీ అది ఊరంతటికి కూడా తెలిసింది. ముఖ్యంగా బోయాజుకు తెలుసు. మీరు రహస్యంగా చేసే ప్రార్థనలు, ఇతరుల కోసం పడే కష్టాలు, సేవ ఎవరికి కనబడలేదని మీరు నిరాశ అయితే పడద్దు. ఎందుకంటే మీరు చేసే సేవ కానీ మీరు చేసే పరిచయం కానీ ఈ లోక మనుషులు కానీ లోకంలో ఉన్నవారు కానీ చూడకపోవచ్చేమో, కానీ మన నాయకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని గమనించగలడు. అక్కడ బోయాజు ఎలాగైతే తనను గమనించాడో అటు రీతిగా మన దేవుడు మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి పరిచర్య, మనం చేసే ప్రతి సేవా కార్యక్రమం ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఆయన దానికి తగిన ప్రతిఫలాన్ని మనకు ఇస్తాడు. మనకేదో దేవుడు చేస్తాడు కదని మనం ఒకరికి సాయం అనేది చేయకూడదు. ఎందుకంటే దేవుడు వారికన్నా ఉన్నత స్థితిలో మనం కొంచెం ఉంచాడు కాబట్టి మనకున్న దాంట్లో మనం సాయం అనేది చెయ్యాలి. ఇక్కడ రూతు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన స్వదేశాన్ని, కన్నవారిని, తనకున్న పాత అలవాట్లను, దేవతలను వదిలేసి ఏ ఆసరా లేని అత్తను నమ్ముకుని ఇశ్రాయేలు దేశానికి ఆమె వచ్చింది. ఆమె ఒక మాట అయితే వింది, ఏంటంటే దేవుడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, ఆయన మాట విన్నవారు చాలా బాగున్నారు, ఆశీర్వదించబడుతున్నారని చెప్పి ఆమె మాట విందామె. ఆ మాట నిర్ణయం చొప్పున ఆమె ఒక నిర్ణయం అనేది తీసుకుంది. ఏంటంటే తన స్వదేశాన్ని, కన్నవారిని, తనకున్న పాత అలవాట్లను, దేవతలను వదిలేసి ఏ ఆసరా లేని అత్తను నమ్ముకుని ఇశ్రాయేలు దేశానికి ఆమె వచ్చింది. అంటే ఆమె ఉన్న దేశంలో మరి ఎంతగానో అన్య దేవతలను, విగ్రహారాధనలను ఆమె పూజిస్తూ ఉండేది. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి మరి ఇశ్రాయేల్ దేశానికి ఆమె రావడం జరిగింది. దేవునిలో మనం ఎదగాలంటే కొన్నిసార్లు మన పాత జీవితాన్ని, లోక సంబంధమైన ఆకర్షణలను, మన యొక్క కంఫర్ట్ జోన్ ను మనం వదిలిపెట్టాలి. మనం అలా వదిలిపెట్టినప్పుడే రూతు దేవుని ప్రజలను, దేవుణ్ణి నమ్మి అడుగు ముందుకు వేసింది కాబట్టి ఆమె జీవితం ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారింది. మరి మనం దేవుని తెలుసుకుని ఇంకా పాత రోత జీవితంలోనే ఇంకా ఉన్నాం. మనం అటు రీతిగా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ మనం పొందుకోలేం. మరి ఏ విధంగా అయితే మరి రూతు అన్ని విడిచిపెట్టి మరి దేవుని యొద్దకు వచ్చిందో, మరి మనం కూడా మన పాత అలవాట్లను మొత్తం అన్ని కూడా మనం విడిచిపెట్టి లోకానుసారమైన సంబంధాలను, ఆకర్షణలను మనం విడిచిపెట్టినప్పుడైతే మనం దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఆమె యజమానులలా ప్రవర్తించలేదు, హక్కుల కోసం పోరాడలేదు. బోయాజు కాలుపై సాగిలపడి తల వంచుకుని మాట్లాడింది. ఆమె దేవుని ఎదుట, మనుషుల ఎదుట దీన మనసు కలిగి ఉండడం ఎంత ముఖ్యమో రూతు జీవితం మనందరికీ ఒక మార్గదర్శకం. ఎందుకంటే దేవుడు దీనులను మరి ప్రేమించేవాడు కానీ గర్విష్ఠులను మరి ఎంత మాత్రమునో చేరదీసేవాడు కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రిక 4:6 ఉంటది. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అంటారు కదా. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనం హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గిస్తాడని. అలాగా దేవుని యొక్క రాజ్యానికి మనం చేరుకోవాలంటే ఎప్పుడు కూడా మనము ఎంతగానో మనం తగ్గించుకోవాలి. అలా తగ్గించుకున్నప్పుడే మన జీవితంలో మనం ఎదరికనేది మనం వెళ్ళగలుగుతాం. రూతు ఆ రోజు పొలానికి వెళ్ళింది కేవలం కొంచెం ధాన్యం కోసం మాత్రమే, కానీ ఆమె నమ్మకత్వాన్ని చూసి దేవుడే ఆ పొలాన్ని ఆమె సొంతం అనేది చేశాడు. మనం దేవుని వైపు నమ్మకంగా చిన్న అడుగు వేస్తే ఆయన మన జీవితాలను మార్చే పెద్ద అద్భుతాలను చేస్తాడు. ఆమె ఒక పూట కూడి కోసం మరి ఆ పొలానికి వెళ్ళింది, కానీ మరి దేవుడు ఆ పొలానికి ఆమెను యజమానురాలుగా మార్చాడు. చూసారా,
ఎంత గొప్ప దేవుడో మరి. మరి రూతు యొక్క నమ్మకత్వాన్ని, వినయాన్ని చూసి బోయజు ఆమెకు తన పొలాన్ని మరి కాదు గాని మరి ఎంతగానో తన జీవితంలో భాగస్వామైనా చేసుకున్నాడు. అంటే తన జీవిత భాగస్వామి అంటే మరి తనకున్న ఆస్తి అంతట్లో కూడా ఈమె కూడా మరి భాగస్వామి కదా. అలాగే మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా దీనత్వంతో ఉంటే ఆయన మనకు చిన్న చిన్న దీవెనలు ఇవ్వడమే కాదు, మన జీవితాలను ఎంతగానో మార్చేసి మన గొప్ప ఆశీర్వాదాలు మనకైనా ఇస్తాడు. మరి మీ అందరి జీవితంలో మీరందరూ కూడా మరి దేవుని సన్నిధిలో కానివ్వండి, మరి దైవత్వం జీవితంలో కానివ్వండి, నమ్మకముగా ఉండండి. మరి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం కూడా మీ అందరూ పొందుకుంటారని మీ అందరి కొరకు ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నీ ఘనమైన నామం నాకు వందనాలయ్యా. ఈ రోజు రూతు జీవితం ద్వారా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఏ అర్హత లేకపోయినా పరదేశులమైన మాపై నీ కృపను కుమ్మరించి నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకు నీకు కృతజ్ఞతలు. లోకం మా కష్టాన్ని, మా త్యాగాలను గుర్తించకపోయినా సమస్తాన్ని చూస్తున్నా మా బోయజు నీవే అని నమ్ముతున్నామయ్యా. మేము రహస్యంగా చేసే ప్రతి మంచిని, ప్రార్థనను నువ్వు చూస్తున్నావని, సరైన సమయంలో నీ ప్రతిఫలాన్ని ఇస్తావని విశ్వసిస్తున్నాము తండ్రి. మా పాత జీవితాన్ని, లోక ఆకర్షణను వదిలిపెట్టి నీ వైపు నమ్మకంగా అడుగులు వేసే ధైర్యాన్ని మాకు ప్రసాదించు. రూతు వలె ఎల్లప్పుడూ దీన మనసు, వినయం కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. భీము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించేలా సహాయం చేయండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క హృదయాలో ఇది నూరంతలుగా ఫలించును గాక అని అంటున్నామయ్యా. రూతు జీవితంలో కొద్దిపాటి ధాన్యానికి బదులు పొలాన్ని అనుగ్రహించినట్లు మా జీవితాల్లో కూడా మేము ఊహించిన దానికంటే గొప్ప ఆశీర్వాదాలను, నీ అద్భుతమైన కృపను కుమరించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక. ఆమెన్. దేవుని చిత్తమైతే రేపటి దిన మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.